హాయ్ అండి అందరికీ. మా ఆయన చేపలు పట్టడానికి వెళ్ళాడు. చేపలు తీసుకొచ్చాక వీడియో చేస్తానని చెప్పాను కదండి. మా ఆయన ఏం చేపలు తీసుకొచ్చాడో చూడండి. ఇవి మా సైడ్ అయితే వీటిని బురకలు అని అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను చాలా చేపలు తీసుకొస్తాడు కావచ్చు అనుకుంటే 2 చేపలు పట్టుకొచ్చారు. చెరువులో వాటర్ బాగుండడం వల్ల చేపలు పడలేదట. మళ్ళీ తొందరనే వచ్చారు, ఎండ బాగా కొడుతుందని. ఈ 2 చేపలను తీసుకొచ్చి అయితే కర్రీ వండుతావా, ఫ్రై చేస్తావా అంటే ఫ్రై చేస్తా అని చెప్పాను. అందుకు కడగమని అంటే మా ఆయన అయితే కడిగాడు. కర్రీ వండితే ఏదో స్మెల్ వస్తుంది అండి. కర్రీ కన్నా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. అందుకని ఫ్రై చేద్దామని సన్నం కట్ చేయమని అంటే కట్ చేశాడు. నేను ఎలా ఫ్రై చేస్తానో చూడండి. ఫ్రై కోసం అయితే మసాలా ఏమేమి తీసుకోవాలంటే కారం, ఉప్పు, పసుపు, అల్లం పేస్టు, ధనియాల పౌడర్ తీసుకొని ఇవి కలపాలి. ఇవి కలిపిన తర్వాత కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. నిమ్మరసం వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ మసాలాలన్నీ నూనెలో కలవకుండా ఉండాలంటే కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా కలుపుకోవాలి. ఇవన్నీ అల్లం పేస్ట్ వేయడం వల్ల అల్లం పేస్ట్ నూనెలో కలిసి మాడిపోతుంది. అందుకే కొంచెం కార్న్ ఫ్లోర్ వేస్తే నూనెలో అయితే కలవదు. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అలా పక్కకు పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకున్నాను. ఈ కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ అయితే కొంచెమే వేయాలి ఫ్రెండ్స్. ఆ ఫిషెస్కి సరిపోయే ఫ్రై అయ్యేంత వరకే. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ యూజ్ చేయరాదు. అందుకే కొంచెమే తీసుకున్నాను. వేడెక్కాక పీసెస్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా పీసులు వేసుకున్నాను. మా ఆయన బయటికి వెళ్తాను అని అంటే నేను ఫాస్ట్గా కొన్ని వేసాను. కొన్ని వేసి ఫ్రై చేశాను. తిన్నాక వెళ్తూ తీయనంటే ఆయన ఆగాడు. అందుకే కొన్ని వేసాను. ఇలా ఫ్రై చేసుకోవాలి. నేను చేసే విధానం ఎలా ఉంది ఫ్రెండ్స్? మీరు ఇలానే చేస్తారా? నేనైతే ఎప్పుడైనా ఇలానే చేస్తాను. డీప్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంకా కొన్ని వేసుకున్నాను. ఇవి ఫ్రై అయ్యేంతలా మా ఆయనకు వేయించిన ఫిష్ ముక్కలు పెడదామని అయితే తీసుకెళ్తున్నాను. మా ఆయనకైతే పెట్టాను, ప్లేట్లో పెట్టి ఇచ్చాను. ఎలా ఉన్నాయని అడిగితే చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయని చెప్పాడు. నేను కూడా టేస్ట్ చేశానండి, చాలా బాగున్నాయి. అప్పటికప్పుడు తెచ్చి ఫ్రై చేసుకున్న చేపలు కదా, చాలా టేస్ట్గా ఉన్నాయి. మా పాప కూడా తింది. మా పిల్లలు కర్రీ కంటే ఫ్రై చేస్తే ఎక్కువ తింటారు. ఓకే అండి, మా వీడియోలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఫాలో కండి. ఓకే అందరికి బాయ్.